ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు సిఐటియు కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎంఎస్ఎన్కి సంబంధించి కార్మికులు గాయపడ్డ కంపెనీలో పనిచేస్తున్న గాయపడ్డ కార్మికులని ఝాన్సింగ్ లింగాపూర్లో పరామర్శించడం జరిగింది. ఒక కార్మికుడు రాజశేఖర్ రెడ్డి, ఇంకో కార్మికుడు సంజీవరెడ్డి. రాజశేఖర్ రెడ్డి వచ్చేసి చందాపురం ఎంఎస్ఎన్ బ్రాంచ్లో చేస్తుండు. సంజీవరెడ్డి వచ్చేసి కాచాపూర్ పెద్దమల్లారెడ్డి దగ్గర ఉన్న కాచాపూర్ కామారెడ్డి జిల్లా సంబంధించిన బ్రాంచ్లో చేస్తూ ఉన్నాడు. ఈ రెండు ఇన్సిడెంట్లు మనం గమనిస్తే ఇక్కడ రెండు దగ్గర కామారెడ్డి కాచాపూర్కి సంబంధించి మొత్తం 500 నుంచి 600 మంది కార్మికులు పనిచేస్తే వాళ్లకు ఎట్లాంటి రక్షణ పరిస్థితి లేకుండా ఈరోజు సంజీవరెడ్డి అనే కార్మికుడు లోపల కెమికల్స్ దగ్గర పనిచేస్తున్న క్రమంలో రియాక్టర్ పేలి మొత్తం ఒళ్ళంతా కాలిపోయి ఆయన జీవితం పనికి రాకుండా పోయింది. కానీ ఇప్పటి వరకు మేనేజ్మెంట్ నుంచి హెచ్ఆర్ కానీ మేనేజ్మెంట్ కానీ ఎవరు కూడా పట్టించుకొని ఎట్లా ఉన్నాడు కంపెనీలో గాయపడ్డ పేషెంట్, ఆయన కుటుంబం ఏంది, కుటుంబ జీవనాధారం ఏంటి ఆయన చూసిన పరిస్థితి లేదు. ఆయన హాస్పిటల్ పరిస్థితి చూసిన పరిస్థితి లేదు. కాబట్టి ఈ మేనేజ్మెంట్ ఓన్లీ తన కంపెనీ నడవాలా, దానికి లాభాలు రావాలా, ఇదే ఆలోచన చేస్తుంది తప్పితే కంపెనీలో పనిచేసే కార్మికుల సేఫ్టీ ఈ సైడ్ ఆలోచన చేయట్లేదు, జాగ్రత్తలు తీసుకోవడం లేదు. కాబట్టి ఈ ఎంఎస్ఎన్ కంపెనీలో ఇప్పటికి కూడా అనేక సార్లు ఇట్లాంటి ప్రమాదాలు జరిగినాయి. మొన్న కూడా ఈ ప్రమాదం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే కంపెనీ మేనేజ్మెంట్ సరైన జాగ్రత్తలు, సరైన సేఫ్టీ పరికరాలు ఉపయోగించకపోవడం మూలంగా కంపెనీ ఏవైతే పరికరాలు రియాక్టర్లు ఉన్నానో అవి క్వాలిటీ చేయకపోవడం మూలంగా లేదా కెమికల్ని ఇడిసే ఎవరైతే హయ్యర్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ అజాగ్రత్త వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ బలయ్యేది కింది స్థాయిలో పనిచేసే కార్మికులు, అంటే డైలీ వేజ్ వచ్చే కార్మికులు బలవుతూ ఉన్నారు. ఇక్కడ కూడా కంపెనీ వీళ్ళకు పిఎఫ్ కట్ చేస్తున్నది కానీ కంపెనీ పిఎఫ్ జమ చేయడం లేదు. ఇది దుర్మార్గం. రెగ్యులర్ పిఎఫ్ జమ చేయాలా, కనీస వేతనం ఇవ్వడం లేదు. వీళ్ళకు డైలీ వేజ్ కింద కట్టిస్తూ ఉన్నారు. నెలలో 30 రోజులలో ఎన్ని రోజులు పనిచేస్తే అన్ని రోజులే అనే పద్ధతిలో వీళ్ళు కట్టిస్తూ ఉన్నారు. దాంట్లో నుంచే పిఎఫ్ కట్ చేస్తూ ఉన్నారు. కానీ నెలకు 26 రోజులు 4 రోజులు సెలవులు ఇవ్వాలనేది వీళ్ళు లేబర్ యాక్ట్ను తుంగలో దొక్కేసి వీళ్ళ సొంత యాక్ట్ను అమలు చేస్తూ ఉన్నారు. కాబట్టి నీ కంపెనీ మీద ఖచ్చితంగా అధికారులు చర్యలు తీసుకోవాలా. మీరు కనీస వేతనాలు 26,000 అమలు చేయాలనేది వీళ్ళు పట్టించుకోవడం లేదు. మధ్యలో బ్రోకర్ కాంట్రాక్టర్కి ఇచ్చేసి ఆ కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా నడిపిస్తూ ఉన్నాడు. అది కాదు. కంపెనీలో పనిచేస్తున్న కార్మికుల శ్రేయస్సు కానీ, కనీస వేతనాల బాధ్యత కానీ, పిఎఫ్ ఈఎస్ఐ కానీ, ఆ కుటుంబం యొక్క బాధ్యత కానీ మొత్తం కంపెనీ యాజమాన్యం బాధ్యత ఉంటుంది. కాబట్టి అట్లా బాధ్యత తీసుకోకుండా నిర్లక్ష్యంగా చేస్తున్నది. కాబట్టి ఎంఎస్ఎన్ కంపెనీ యాజమాన్యం మీద లేబర్ అధికారులు అట్లాగే గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి అక్కడ మానవ హక్కులు అట్లాగే కార్మిక హక్కులు ఉల్లంఘించబడుతున్నాయి. కాబట్టి వారిని అన్నిటినీ సరిచేసి కార్మికులకు సరైన జీవనోపాధిని కల్పించాలని చెప్పేసి మేము సిఐటి జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గాయపడ్డ 2 కార్మికులు ఎవరైతున్నారో వాళ్లకు, వాళ్ళ కుటుంబానికి వాళ్లకు నష్టపరిహారం చెల్లించాలా. మినిమం ఒక 10 లక్షల నష్టపరిహారం చెల్లించాలా. వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు కానీ వాళ్ళు జీవితంలో మళ్ళీ లేచి పనిచేసే పరిస్థితి లేదు. అంత భయంకరంగా వాళ్ళు దెబ్బతిని ఉన్నారు. అట్లాగే వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలా. వాళ్ళకు సంబంధించి వాళ్ళ ఏదైతే వేతనం ఉంటుందో ఆ వేతనంలో వాళ్ళకు సంబంధించిన పెండింగ్ ఎప్పటిదాకా వాళ్ళు పేషెంట్ ఉంటారో ఆ పేషెంట్కి సంబంధించిన నెల వేతనం కూడా చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే వాళ్ళని పట్టించుకోకపోతే సిఐటి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎంఎస్ఎన్ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళన పోరాటాలు చేయాల్సి ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం.